నీళ్ళు దానాలు చేస్తున్నది ఎంత చక్కన తల్లి ఆడసెత్తమ్మ ఎంత చక్కని తల్లి ఆడేసెత్తమ్మ ఎంత చక్కని తల్లి ఆడేసెత్తమ్మ ఉప్పు తాగిన బాల నాయన ఊసులు ఆడేడు నాయన ఉప్పు తాగిన బాల నాయన ఊసులు ఆడేడు నాయన ఉప్పు తాగిన బాల ఊసులు ఆడేడు పాలు తాగిన బాల బాగుతున్నాడు పాలు తాగిన బాల బాగుతున్నాడు పాలు తాగిన బాల బాగుతున్నాడు అందరికి ఇంతకి నాయన వెతుకుతా ఉన్నారు నాయన అందరికీ నాయన ఎదుగుతా ఉన్నారు నాయన అందరికి ఇంతకి ఎదుగుతున్నారు 12 సంవత్సరాల బాయం వచ్చిందా 12 సంవత్సరాల వాయలు వచ్చిందా 12 ఆగం భయపెట్టకమ్మ ఆగమ్మ ఆగం భయపెట్టకమ్మ కుర్రోళ్ళకి వచ్చి ఆగమ్మ కుర్రోళ్ళు ఎవరు రావట్లేదమ్మ ఇక్కడ అదుగో మహాతల్లి ఈ ముగ్గురిని కూడా అవును అంతా వింత 12,000 బాలకుమారులు చేసింది ఈ ముగ్గురు త్రిమూర్తులు ముందుగా కలియోగముడు తెలుస్తుంది అవును కలియోగములో మానవులందరూ ఈ ముగ్గురిని దేవుళ్ళని పూజించాలి అవును పెద్దవాణి పిలుస్తుంది బాబు ఈ భూలోకములో అవును కలియోగమందున నీ పేరు బ్రహ్మదేవుడు బాబు నీ పేరేమిటయ్యా బొమ్మదేవుడా మహారాజేశ్రీ పూజనీయులు మరి బొక్కవారి బస్సేన గారు ముందుగా మహానీయులు అమ్మవారికి పసుపు కుంకుమమిస్తామని వట్టి కాసులు వేసి 101 రూపాయలు వారి కానుకగా ఇచ్చారు వారిని వారి కుటుంబమును శ్రీ నవ్వులతో పాడి బిడ్డలతో అష్టైశ్రములొచ్చి ఆరోగ్యములొచ్చి ఆ వేడికొండల స్వామంగా తల్లి రాజరాజేశ్వరి ఎల్లప్పుడూ కాపాడక్షించుగాక బ్రహ్మదేవుడు అని పేరు పెట్టి బ్రహ్మలోకి రాసింది గోవింద ఈ రెండో వాణి పిలిచి బాబు ఈ భూలోకములో కలియోగమందున నీ పేరే మహావిష్ణు బాబు నీ పేరేమిటమ్మా బొగ్గులు కెట్టయ్యా కెట్టయ్యన మహావిష్ణు అని పేరు పెట్టి వైకుంఠ పట్ట రాసిన గోవింద ఈ మూడో వాడు చిన్నవాడు పిరికివాడా చాలా గట్టివాడాడు అవునండి అమ్మా గౌరీ శంకరుడు ఏం పేరమ్మా నీ పేరు కట్టప్ప చిన్న కట్ట పెద్ద కట్టప్ప ఈ కట్టప్ప బొబ్బర్లం కట్టప్ప ఇదిగో మహాతల్లి బొంతగప్ప ఇదిగో మా పండుగప్ప గౌరీ శంకరుడు అని పేరు పెట్టి కైలాసం రాసిన గోవింద మరి ముగ్గురికి రాజ్యాలు పంచిందమ్మా అయితే అమ్మా ఎవరో రాజ్యాల వారు వేరోతున్నారమ్మా వారు ఎలాగా ఉన్నారు ఆది దేవుళ్ళు ఎవరో రాజులు ఎవరు రాజ్యాల వారు ఎలా ఉన్నారు తల్లి అడవిల్లా తల్లి ఉండిపోయిందా అడవిలో తల్లి ఉండిపోయిందా తల్లి తిరుగుతుందా కొండల్లో తల్లి తిరుగుతుందా మహాతల్లికి అడవులో ఉంటుండగా ఆకలి పుట్టుకొచ్చిందమ్మా అడవులో భోంచేటకేముంటాయి పళ్ళు పొలాలు ఉంటాయండి ఎన్ని పళ్ళు తిన్నా గాని మహాతల్లికి ఆకలి బాధ తీరటలేదు నా ఆకలి బాధను ఎలా తీర్చుకోను ఎలా ఆపుకోను కొన్ని కారణాల వల్ల అడవంతా గ్రహిస్తుంది ఈ కలియోగం పెరగడానికి అడవిలో వృక్షం పుట్టింది ఆ వృక్షానికి ఒక పండు జన్మించింది పండుని చూసి అలా బృంజింది గోవింద ఆ పండుని భోంచేయగానే ఆ తల్లికి ఆ సమయంలో పుట్టాయండి అప్పుడే బుట్టాయి కావలొచ్చారు అప్పుడే పుట్టాయి కావరచాలు అప్పుడే పెరిగాయి కావలొచ్చారు అప్పుడే పెరిగాయి కావరచాలు మహాతల్లి
మహాతల్లికి కొండిని భోంచేయగానే అవును కామాలు పుట్టుకొచ్చాయి. ఈ కామాన్ని ఎవరు తీరుస్తారు? ఎవరి వల్ల అవుతుంది? ఎవరి దృష్టిలో చూస్తుంది? వా తల్లికి అవును ముగ్గురు కనిపిస్తున్నారు. ఎవరండి? బ్రహ్మదేవుడు వచ్చాడా? వచ్చేదండి. ఏమంటున్నాడు? ఎస్ సార్ కూర్చోడు సార్. మహావిష్ణు ఈయనేమంటున్నాడు? గుడ్ మార్నింగ్ మేడం. టీచర్ అమ్మ సెత్తమ్మ కూర్చో. పొడి చేద్దమ్మా. మేడం కదమ్మ సెత్తమ్మ కూర్చో. కూర్చో గౌరీ శంకరుడు ఆయన వచ్చాడండి. ఈయనేమంటున్నాడు? గుడ్ నైట్ అండి. పడుకుంటా అమ్మకి టైం కూర్చో. గుడ్ నైట్ చెప్పమ్మ. ఈ ముగ్గులకు నా కామాలు తీరుస్తారు, నన్ను పొందుతారు అని మహాతల్లి ముందుగా బ్రహ్మలోక పెడుతుంది. ఆడేటి పాడేటి కోపం ఆడేడే కొండలే అదుగో మహాతల్లి ముందుగా బ్రహ్మలోకము వెళ్ళి అవును బ్రహ్మదేవుణ్ణి చూసి అంటుంది, ఏమని?